మేడం, నేను ఫాలిక్యులర్ స్కాన్స్ ఎప్పుడు చెక్ చేసుకున్నా కానీ నా లైనింగ్ అనేది థిన్గా ఉంటుంది. సో థిన్ ఎండోమెట్రియం అంటే ఏంటి, అసలు లైనింగ్ ఎందుకు థిన్గా ఉంటుంది, దానికి కారణాలు తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్, లైనింగ్ అనేది మన బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ డిపెండెంట్గా ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ బాగుంటే లైనింగ్ బాగా గ్రో అవుతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది తగ్గితే లైనింగ్ సరిగ్గా పెరగదు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏజ్ పైబడిన వాళ్ళకి లైనింగ్ అనేది ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. సో లైనింగ్ అనేది థిన్ అవుతుంది. సో 35 ఇయర్స్ దాటిన వాళ్ళకి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండుంటే కొంచెం పీరియడ్ ఫ్లో అనేది తగ్గుతుంది, డ్యూరేషన్ కూడా తగ్గుతుంది, ఫ్లో అనేది కూడా తగ్గుతుంది. అది అబ్సల్యూట్గా నార్మల్. సెకండ్, ప్రీవియస్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండి ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ పిల్లలు కావట్లేదు, ఫాలిక్యులర్ స్కాన్ చూస్తే లైనింగ్ సరిగ్గా పెరగట్లేదు అన్న కేసెస్లో ఇన్ఫెక్షన్స్కి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వల్ల వేరే ఏ సిమ్టమ్స్ ఉండవు, కానీ ఆ ఇన్ఫెక్షన్స్ పర్టికులర్గా గర్భసంచి పొరని ఎఫెక్ట్ అయ్యి ఉంటే మాత్రం అది డ్యామేజ్ అయిపోయి పొర పెరగదు. మనకి మినిమం 8 mm ఉండాల్సింది అది 6 mm 7 mm వరకు ఉండేసి మనం ఎంబ్రియో పెట్టినా కానీ ఎంబ్రియో వచ్చినా కానీ ఆ రిసీవ్ చేసుకునేంత శక్తి లేక ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. ట్యూబర్క్లోసిస్, టీబీ ఏంటంటే లంగ్స్కి వచ్చే టీబీ వేరుంటుంది, బ్లడ్లో ఉండే టీబీ వేరుంటుంది. బ్లడ్లో ఉన్న టీబీ గర్భసంచికి ఏమన్నా ఎఫెక్ట్ అయితే, స్ప్రెడ్ అయితే, అది గర్భసంచి పొర డ్యామేజ్ అయితే అప్పుడు కూడా లైనింగ్ అనేది పెరగదు. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్ లేక వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి సరిగ్గా లేకపోతే కూడా లైనింగ్ పెరగదు. ఎండోమెట్రియోసిస్ కండిషన్స్లో కూడా కొంతమందికి పొర పెరగదు. అండ్ ఆ ఎక్స్టర్నల్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, బయట నుంచి స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, వేరే డ్రగ్ అడిక్షన్స్ ఉన్నా కానీ లైనింగ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మీరు కంటిన్యూస్గా బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ యూస్ చేస్తే కూడా వాటిలో హార్మోన్స్ అనేది ఉండేసి మీ ఇంటర్నల్ హార్మోన్స్ని తగ్గిస్తుంది. సో దానివల్ల కూడా పొర అనేది పల్చగా ఉంటుంది. సో మీరు ఎవరైనా మీ థిన్ ఎండోమెట్రియం ఉంది అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ని రూల్ అవుట్ చేసుకొని ప్రివెంటబుల్ కాజెస్ని మనం కరెక్ట్ చేసుకొని ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది.